ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. తెలుగులో యంగ్ హీరోలు పాన్ ఇండియా హీరోలను మించిపోతున్నారు. ఒక్క సినిమాను రిలీజ్ చేసేందుకు ఏళ్లకు ఏళ్ళు సమయం తీసుకుంటున్నారు. ఎప్పుడో హిట్ రిలీజ్ అయినప్పుడు కనిపించాడు శేష్. హిట్ 3 కూడా వచ్చింది, వెళ్ళింది. ఇంతవరకు అప్డేట్ లేడు శేష్. అదేంటి అంటే డెకాయిట్ అంటాడు, గూఢచారి సీక్వెల్ అంటుంటాడు. ఇంతకీ శేష్ రీఎంట్రీ ఇచ్చేదుందా లేదా? తెలుగులో యంగ్ హీరోలు తీసుకునే జాగ్రత్తలు కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు గ్యాప్. పాన్ ఇండియా సూపర్ స్టార్స్ ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా తీసుకోరు. 3 years బ్యాక్ కనిపించాడు అడవి శేష్. ఒకే ఏడాది మేజర్, హిట్ 2 చిత్రాలు రిలీజ్ చేశాడు. ఆ తర్వాత అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత గూఢచారి 2 స్టార్ట్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. డొకాయిట్ అనే మరో మూవీని కూడా అనౌన్స్ చేశాడు. ఒకేసారి 2 సినిమాలు కావడంతో శేష్ అనుకున్న దానికంటే ఎక్కువ సమయమే తీసుకున్నాడు. రాజమౌళి, మహేష్ బాబు మూవీ కూడా రిలీజ్ అయ్యేలా ఉంది. కానీ శేష్ మాత్రం తన కొత్త చిత్రాలను ఇప్పట్లో రిలీజ్ చేసేలా లేడు అని ఫిక్స్ అయింది ఇండస్ట్రీ. రీసెంట్ గానే డొకాయిట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు శేష్. డిసెంబర్ 25న రిలీజ్ చేస్తాడట. మరి గూఢచారి 2 సంగతి ఏంటి అంటే అందుకు ఇంకా టైం ఉంది అన్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు సైలెంట్ గా గూఢచారి రీ ఎంట్రీ డేట్ ఇచ్చేశాడు. వచ్చే ఏడాది మే 1న గూఢచారి సీక్వెల్ పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2018లో రిలీజ్ అయిన గూఢచారి కేవలం 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 25 కోట్లు రాబట్టి తెలుగునాట సంచలన విజయం సాధించింది. మొదటి భాగానికి శశికిరణ్ తిక్క డైరెక్ట్ చేశాడు. శోభితా ధూళిపాల ముఖ్య పాత్ర పోషించింది. ఇప్పుడు సీక్వెల్ ను వినయ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తోంది.